ఎవరైతే ఫ్యామిలీ కోసం కొత్తగా బైక్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఇప్పుడు నేను డ్రైవ్ చేయబోయే కార్. మీరు బైక్ మెయింటైన్ చేసే ప్రైస్ కే ఈ కార్ ని ఓన్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను వీడియో చివర్లో సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే కార్ MG కామెట్. ఇట్స్ నాట్ ఎ న్యూ కార్. ఇది చాలా రోజుల నుంచి అందరికీ ఫెమిలియర్ కారే. నేను ఈ వీడియోని 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, 4th పార్ట్ చాలా ఇంపార్టెంట్. నేను మ్యాథ్స్ టీచర్ నై ఈ కార్ ని ఎవరు తీసుకోవాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం ఈ రివ్యూని కీతో స్టార్ట్ చేద్దాం. దగ్గర రండి. సో నాకు ఇదైతే చూడనీకి ఒక చిన్న సైజ్ ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది. దీంట్లో 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి అన్లాక్, లాక్ అండ్ బూట్ ఓపెన్. మనం ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ లుక్స్ చూస్తే కనెక్టెడ్ DRLs ఇచ్చారు అండ్ దీని క్రోమ్ ఫినిషింగ్ వచ్చేసి ORVMs దాకా ఎక్స్టెండ్ అయింది. దీని కిందనే మీకు హెడ్ ల్యాంప్స్ కోసం డ్యూయల్ LED సెటప్ ఇచ్చారు. దాని కింద టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. చాలా కార్లలో కాస్ట్ కటింగ్ కింద ఓన్లీ సింగిల్ వైపరే ఇస్తారు, కానీ వీళ్ళు మాత్రం డ్యూయల్ వైపర్స్ ఇచ్చారు. ఆ వైపర్స్ కూడా ఫ్రేమ్ లెస్ తో స్టైలిష్ గా ఉన్నాయి. దీని లుక్స్ అయితే కంప్లీట్లీ సబ్జెక్టివ్. దీనికి MG వాళ్ళు చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇచ్చారు. నేను రివ్యూ చేసే కార్ అయితే ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చారు. MG కామెట్ లో మనకు అలాయ్ వీల్ ఆప్షన్ లేదు. టైర్స్ కూడా మనకు 12-inch టైర్స్ తో వస్తుంది. ఇంకా డోర్ చూస్తే క్రోమ్ ఫినిష్ తోటి మనకు డోర్ హ్యాండిల్ వచ్చింది అండ్ డోర్ కూడా చాలా పెద్దగా అండ్ వైడ్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ కనెక్టెడ్ LEDs ఇచ్చారు అండ్ ఇక్కడ MG అండ్ కామెట్ బ్యాడ్జింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు ఇంటర్నెట్ ఇన్సైడ్ అని రాశారు. సో మనకి ఇంకా దీనిలో చాలా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఫ్రంట్ లో లానే రేర్ LED టైల్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ EV బ్యాడ్జింగ్ వచ్చింది. మనకి ఇక్కడ MG లోగో పైన మనకు రివర్స్ కెమెరా ఇచ్చారు. లోపలికి వెళ్ళి మనం ఇంటీరియర్ చూద్దాం. డోర్ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు స్పీకర్ సెటప్ ఇచ్చారు. ఇంకా మీకు డోర్ పాకెట్ సైజ్ అయితే చాలా ఎన్ని బాటిల్స్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ప్యాసింజర్ సైడ్ వాళ్ళకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు అండ్ కప్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇంకా వెనకాల వెళ్ళి ఎలా కూర్చోవాలో చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, నేనైతే నా హైట్ కి ఇలా కూర్చున్నాను అండ్ నాకు ముందర కొంచెం స్పేస్ కూడా ఉంది. ఈ కార్ లో ఇంకా హెడ్ రూమ్ గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత హెడ్ రూమ్ ఉందో. ఇంకా డ్రైవింగ్ సీట్ లో ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు 2 పెడల్స్ ఇచ్చారు. ఒకటి బ్రేక్, ఇంకొకటి యాక్సిలరేటర్. ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియం ఉంది. నాకైతే ఏదో ఐఫోన్ యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక 2 స్పోక్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ మనం ఈ లివర్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 డిస్ప్లేలు ఇచ్చారు. ఒకటేమో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంకొకటి వచ్చేసి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం. దీంట్లో మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే కూడా వస్తుంది. AC వెంట్స్ ఏమో ఇక్కడ ఇచ్చారు అండ్ AC కంట్రోల్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎకో, నార్మల్, స్పోర్ట్స్. సెంటర్ లో అయితే ఎలాంటి పార్టిషన్ లేదు. మనం మంచిగా కాల్స్ ఆపుకొని డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఈ సెంటర్ కన్సోల్ లో మనకి డ్రైవ్ సెలెక్టర్స్ ఇచ్చారు. P అంటే పార్కింగ్, R అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవ్. మనం బ్రేక్ పైన కాల్ పెట్టేసి ఈ డ్రైవ్ మోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ R పెట్టినప్పుడు మనకు కెమెరా ఆన్ అవుతుంది. దీని కింద మనకు విండో కంట్రోల్స్, దాని కింద ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఇక్కడ రీజన్ ఇచ్చారు. అండ్ దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అయ్యా మన ఫోన్స్ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి? సో ఏం పర్లేదు, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు మనకి. అండ్ 2 హ్యాంగింగ్ హుక్స్ కూడా ఇచ్చారు అండ్ మీ గ్రాసరీని ఇక్కడ తగిలించుకోవచ్చు. దీంట్లో మనకు టిల్ట్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు కానీ టెలిస్కోపిక్ అయితే కాదు. ఇంకా స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ లో మనకు వైపర్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇందాక చెప్పినా కదా, నాకు ఈ కార్ లో వైపర్స్ అనేవి చాలా ప్రీమియం గా అనిపించింది అండ్ నాకు బాగా నచ్చినాయి. చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది కదా. కార్ లో గ్లాస్ ఏరియా అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు స్పేషియస్ కనిపిస్తుంది. రోడ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఈ కార్ లో మనకు స్టార్ట్ స్టాప్ బటన్ ఏమి ఉండదు. ఈ బ్రేక్ ని 2 times ప్రెస్ చేస్తే చాలు, కార్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మనము నా ఫేవరెట్ పార్ట్ అయిన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇది సిటీ పర్పస్ కార్ కాబట్టి మనం మెయిన్ గా సిటీలో తిరుగుదాం. డోర్లు బలంగా ఉన్నాయి. ఎంత గట్టిగా డోర్ వేసినా కూడా పడతలేదు.
స్టీరింగ్ వీల్ అయితే స్మూత్ గానే ఉంది. ఈ కార్ సిటీలో డ్రైవ్ చేసుకోవడానికి ఈజీగా అండ్ లైట్ గా అనిపిస్తుంది. చిన్న చిన్న గల్లీలో థింక్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. ఈ కార్ మనకి 17.3 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. అండ్ కంపెనీ వాళ్ళు ఈ కార్ క్లెయిమ్ రేంజ్ వచ్చేసి 230 కిలోమీటర్స్ చెప్తున్నారు. ఇంకా డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అండ్ క్లైమేట్ రేంజ్ అనేది వేరీ అవుతుంది. ఈ కార్ సిటీ డ్రైవింగ్ కి పర్ఫెక్ట్. సిగ్నల్స్ దగ్గర బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఎఫర్ట్లెస్ గా డ్రైవ్ చేసుకోవచ్చు. కామెట్ లో లాస్ట్ 2024 వర్షన్ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దిస్ కార్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వారంటీ ఫర్ బ్యాటరీ. ఈ సెగ్మెంట్ లో ఏ కార్ కి ఈ ఆప్షన్ అయితే లేదు. మా ఏతర్ బైక్ లో అయినా, ఈ కార్ లో అయినా అండ్ ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ లో అయినా ఇనిషియల్ టార్క్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా ఉన్న రోడ్స్ లో. ఈ కార్ కి 2 డిజిటల్ కీస్ ఇస్తారు. అంటే మీరు రిమోట్ లో ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ కీని షేర్ చేస్తే వాళ్ళు కీ లేకున్నా కూడా తీసుకెళ్లొచ్చు కార్ ని. అండ్ ఈ కార్ లో చాలా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. యూ డోంట్ ఫీల్ లైక్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఎ టిన్ క్యాన్. నాకు ఈ కార్ లో మెయిన్ గా నచ్చింది ఏసీ. ఈ సమ్మర్ లో కూడా క్యాబిన్ చాలా ఫాస్ట్ గా కూల్ అవుతుంది. నేను ఇంకోటి ఏం ఫీల్ అయినా అంటే బ్రేక్స్ చాలా షార్ప్ గా ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. స్మాల్ పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బానే ఉంది సస్పెన్షన్. బట్ ఏదైనా షార్ప్ లేదా పెద్ద పాట్ హోల్స్ వస్తే కష్టమే. దీనిలో ఇంటీరియర్స్ చాలా లైట్ గా ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. రేంజ్ కూడా తక్కువ కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చింటే బాగుండేది. ఈ కార్ ఎవరు తీసుకోవాలన్న దాని గురించి మనం ఒక చిన్న లెక్కేద్దాం అనుకున్నాం కదా, అది ఎలా అన్నా చెప్తా. ఈ మధ్య బైక్ తీసుకునే వాళ్ళు కూడా కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుని 1.5 నుంచి 2 lakhs వరకు ఖర్చు పెడుతున్నారు. దాని ఈఎంఐ లెట్స్ సే ఒక 4000 పడుతుంది అనుకుందాం. అతను రోజుకి ఒక 40 కిలోమీటర్స్ తిరుగుతున్నాడు అనుకుందాం. లీటర్ కి 109 రూపీస్ చొప్పున వేసుకున్నా కూడా మంత్లీ 4000 ఖర్చు చేస్తున్నాడు. సో టోటల్ మంత్లీ ఆ బైక్ పైన 8000 ఖర్చు పెడుతున్నాడు. అదే తను ఒక 3000 మంత్లీ ఎక్స్టెండ్ చేసుకుంటే ఎంచక్క కారే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్ మంత్లీ 10,700 రూపీస్ తోటి ఈఎంఐకి వస్తుంది. అండ్ మంత్లీ ఒక 650 రూపీస్ తోటి మీ ఛార్జింగ్ బిల్ అయిపోతుంది. ఇది ఒక లెక్క. మీకు ఇంకొక లెక్క చెప్తా చూడండి. ఒక అతని దగ్గర క్రేటా కార్ ఉంది అనుకుందాం. అతను ఆఫీస్ కోసం డైలీ ఒక 40 కిలోమీటర్స్ తిరుగుతున్నాడు అనుకుందాం. అంటే అతను మంత్లీ ఒక 12,000 ఖర్చు పెడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ అతను 12,000 ఖర్చు పెడుతున్నాడు కదా. ఒకవేళ 10,700 తోటి ఈ కార్ తీసుకొని ఆ 2,000 ఎక్స్ట్రా 2,000 తోటి దీనికి ఛార్జింగ్ బిల్లు కట్టుకున్నా కూడా ఇది ఎక్స్ట్రా మనకు ఉండిపోతుంది. తన దగ్గర ఉన్న క్రేటా కార్ తోటి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. ఈ కార్ తోటి ఆఫీస్ కి వెళ్ళొచ్చు, లేకపోతే వైఫ్ కి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ కార్ ని మీరు ఆఫీస్ పర్పస్ అండ్ ఇంట్లో గ్రాసరీ పర్పస్ కి, షాపింగ్ పర్పస్ కి ఈ కార్ ని యూజ్ చేయొచ్చు. ఈ కార్ ని మనకు రివ్యూ కోసం రామ్ ఎంజీ వాళ్ళు ఇచ్చారు. సో ఫర్ ఎనీ ఎంక్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను.